35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఐవీఎఫ్ సాధ్యమేనా? హాయ్, ఐఎమ్ డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అట్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్. సో 35 ఇయర్స్ దాటాక ఐవీఎఫ్ చేయొచ్చు. కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేవు. కాకపోతే 35 ఇయర్స్ దాటాక సహజంగా ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ తగ్గుతా ఉంటది. ఎగ్ నంబర్ తగ్గకపోయినా కొంతమందికి క్వాలిటీ తగ్గుతది. ఇంకొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటది. అది న్యాచురల్‌లో ప్రెగ్నెన్సీ అయినా సరే, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా సరే. ఆల్సో ఐవీఎఫ్ కూడా సక్సెస్ రేట్ మనం ఎప్పుడు 100% చెప్పలేము. ఏజ్‌తో పాటు తగ్గుతా ఉంటది. 30 ఇయర్స్ అండ్ బిలో వాళ్ళకి 60-70% ఉంటే, 30 ఇయర్స్ అండ్ అబవ్ 30-35 ఇయర్స్ వాళ్ళకి 50% ఉంటది. 35 ఇయర్స్ దాటాక అది ఇంకా తగ్గుతది. 40% వరకు తగ్గుతది. అండ్ 40 దాటాక అప్ టు 20% ఉంటది. సో, ఐవీఎఫ్ కూడా చేయించుకునేటప్పుడు సరైన టైంలో చేయించుకోవటం ఇంపార్టెంట్. ప్రిఫరబుల్లీ బిఫోర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అలా అని 35 దాటాక చేయించుకోకూడదని ఏమీ లేదు. వెనెవర్ యూ థింక్ ఆఫ్ ఐవీఎఫ్, దట్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. మీరు ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వెళ్లి వెంటనే చేయించుకోవటం బెటర్. 35 ఇయర్స్ దాటాక ఇంకేం ప్రాబ్లమ్స్ రావచ్చు? కొంతమందికి షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి ఏజ్ పెరిగాక. సో, అలాంటప్పుడు ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ తగ్గొచ్చు. తర్వాత ఐవీఎఫ్ ప్రాసెస్‌లో ఒక స్టెప్ వచ్చేసి ఎగ్స్ తీయటం. అలాంటప్పుడు మనం అనస్థీసియా ఇవ్వాలి. ఎగ్స్ తీసేటప్పుడు అనస్థీసియా ఇవ్వాలి అంటే మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి. సో, షుగర్, బీపీ అవి కంట్రోల్‌లో లేకపోతే అప్పుడు కూడా ప్రాబ్లమ్ అవుతది. అండ్ ఐవీఎఫ్‌కి ఎండ్ పాయింట్ ఏంటి? ప్రెగ్నెన్సీ రావటం. సో, యూట్రస్ హెల్తీగా ఉండాలి. ఓవరాల్ బాడీ అండ్ మైండ్ హెల్తీగా ఉండాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ యూట్రస్ మీద కూడా తగ్గుతాయి. ప్లస్ ఇతరత్రా మెడికల్ కండిషన్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వేరే కాంప్లికేషన్స్ పెరగొచ్చు. మీకు ఐవీఎఫ్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఈస్ యువర్ ఏజ్ మోర్ దెన్ 35? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.